కమింగ్ టు యువర్ కెరీర్ అండి. Yeah. ఇప్పుడు సాయి కుమార్ గారు వాళ్ళు చిన్న మొదట్లో ఆయన చిన్న చిన్న వేషాలు సాయి సాయి కుమార్ గారు వేస్తూ స్నేహం ఈ ఆ! సినిమాలో చేశారు స్నేహం గాని, కదండి. ఏదో చిరంజీవి గారి సినిమాలో కూడా 'ఛాలెంజ్‌లోనో, అభిలాష్‌లోనో ఓ చిన్న క్యారెక్టర్ ఉంటుంది హాస్పిటల్‌లో. ఛాలెంజ్ లో కూడా ఉన్నారు కదా. ఉన్నారు. హాస్పిటల్‌లో క్యారెక్టర్ ఏదో ఒకటి ఉంటుంది అందులో. అలాగే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ పక్కన డబ్బింగ్‌లు చెప్పుకుంటూ అతను మెల్లిగా ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి కూడా ఇంక నేను డబ్బింగ్ చెప్పను. ఎప్పుడు పోలీస్ స్టోరీ రిలీజ్ అయిన తర్వాత. మీకు అంత డీప్ యాంబిషన్ లేదండి? అంటే యాక్టర్ అవ్వాలన్న యాంబిషన్? లేదు, నిజం చెప్పాలంటే లేదు, మొదటి నుంచి లేదు. థియేటర్ ఆర్ట్స్ చేసి అప్పుడు మేము ప్రేమ కథ సినిమాకి ఒకసారి ఆడిషన్స్ జరిగినాయి. మా గురువు గారు చెప్తే వెళ్ళాను. ఆర్జీవి గారు చెప్తే మా గురువు గారు కూడా ఉండి వీడికి మిమిక్రీ కూడా వచ్చు, ఆ రకంగా కూడా ప్రయత్నం చేయొచ్చు అన్నారు. సుమంత్ హీరోగా చేసే సినిమాలో. అవును, సుమంత్. అంటే అప్పుడు కో డైరెక్టర్ యోగి గారు వచ్చారు, దానికి సెలెక్ట్ అవ్వాల. అంటే నా పర్సనాలిటీ మీద నాకెందుకు అపనమ్మకం. నిజంగా ఏంటంటే మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలండి ఫస్ట్. కానీ తర్వాత అన్నారు అదేంటది నువ్వు అంత ఫీల్ అయ్యి అంతగా ఇది చేసి అంత ఇదేం కాదే, ఎందుకంటే అప్పుడు చాలా సన్నగా రివటలాగా అసలు నాకు ఎందుకంటే గొంతు బాగుంది కదా, గొంతుకు ఎవరు పేరు పెట్టేవాళ్ళు, నన్ను నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటే నాకు బాగా ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది అసలు. ఎంత బాగుంది వాయిస్ అంటే చాలు, ఓకే దీని మీద వెళ్ళిపోదు అలాగే. కాబట్టి కానీ ఇప్పుడు అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఈ మధ్య కొద్దిగా అంటే పరభాష నటులు మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ ద్వారా మాకు అవకాశాలు వస్తున్నాయి. చాలా బాగుంది. నాకు మిణుగురులు సినిమాలో నాకు ఆశీష్ విద్యార్థి గారికి చెప్పిన సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. చాలా మంది అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, ముఖేష్ ఋషి ఇంతమందికి చెప్తా ఉంటాను. అందులో మెణుగురులో అవార్డు ఆయనకి అవార్డు వచ్చింది, యాజ్ ఎ యాక్టర్గా వచ్చింది. నెగిటివ్ క్యారెక్టర్గా వచ్చి విలన్గా వచ్చినట్టుంది. నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకు ఇచ్చారు. అయితే అంటారు ఆశీష్ విద్యార్థి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు ఐ డోంట్ యూ డూ చేయొచ్చు కదా, అట్లాంటివి సింక్ అవుతావు కదా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నారు, అడుగుతా ఉన్నారు. నాకు అంటే ఇదే మీరు అన్నట్టు బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు ఏంటని అక్కడ పాటలు వదిలేసి ఇక్కడ తిరుగుతూ ఉన్నట్టు. ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తండి, గుణ ప్రెస్ మీట్ కృష్ణాబ్రిలో జరుగుతుంది. కమల్ హాసన్ గారు, బాలు గారు అందరు కూడా ప్రెస్ మీట్, అక్కడ ఏదో వాళ్ళకి మధ్యాహ్నం నుంచి షూటింగ్ ఇదంతా. రాఘేంద్ర గారు బయటకు వస్తున్నారు, బాలు గారు బయట ఏమో ఆ గెటప్ లో ఉన్నారు, షూటింగ్ గెటప్. ఈయన ఎదురుగుండా కనిపించగానే ఏ నీకు ఏంటి పని ఇక్కడ, అక్కడ పాటలన్నీ వదిలేసి అంటే ఈయన చిన్న స్టూడెంట్ లాగా వెళ్తానులేండి రేపు అంటారు బాలు గారు. అది కానీ అడపదడప చేశారు ఆయన. పక్కింటి అమ్మాయి సినిమాలు చేశారు ఆయన. చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఆ టైంలో చాలా బాధపడ్డాడు. ఈ క్యారెక్టర్ ఒప్పుకొని నాకు పాటలు పోయి ఈ సినిమా క్యారెక్టర్ అవ్వక ఇబ్బంది పడ్డానని ఒక ఇంటర్వ్యూలో. ఆయన ఎక్స్పెరిమెంట్లు అన్ని నీవు కావాలండి. ఆయన అన్ని ప్రయోగాలు ఈ ప్రపంచంలో ఏ ప్రపంచ భాషల్లో ఎవరూ చేయలేరు. అంత గొప్ప లెజెండ్ అన్న మాట ఉంటుంది చూడండి, అలాంటి మాటలు కొంతమంది. అసలు హిందీ వాళ్ళను కూడా ఉర్రు తొలగి 10 ఏళ్ళండి బాలీవుడ్ ని. ఒకనొక టైంలో రఫీ సాబు, కిషోర్ గారు ఇదైన తర్వాత వాక్యూమ్ మొత్తం మనం బాలు గారితోనే చేశారని చెప్పాను. అఫ్ కోర్స్ వీళ్ళందరూ ఉదిత్ నారాయణ, కుమార్ సాను వీళ్ళు వచ్చిన తర్వాత కూడా బాలు గారి ప్రభ మామూలుగా కొనసాగల. ఆ టైంలో నిజంగా ఒకానొక సంధికాలం అనేటటువంటిది. ఇప్పుడు మనకు ఏ రంగమైనా సరే మహానుభావులు ఆ ఎరాలో ఉంటారు. ఒక్కోసారి సడన్ గా వాళ్ళు డిసప్పేర్ అయితే అది ఫిల్ అయ్యే వారికి ఇప్పుడు సచిన్ ఆడేటప్పుడు సెహ్వాగ్ అదే రేంజ్లో ఆడటం, తర్వాత ధోని రావడం, కోహ్లీ రావడం అట్లా ఫిల్అప్ అయింది. ఒకవేళ కాకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, ఈ టీం ఇబ్బంది పడుతుంది, దేశం సఫర్ అవుతుంది. ఇప్పుడు రఫీ సాబు, కిషోర్ గారు ఇదైన తర్వాత షబ్బీర్ గారు పాడారు, అజీజ్ గారు పాడారు. ఆ తర్వాత కిషోర్ గారు అబ్బాయి అమిత్ కుమారే చాలా పాటలు పాడారు. మనకు గ్యాంగ్ లీడర్ నో వన్ కెన్ డాన్స్ విత్ మీ మెగాస్టార్ గారికి పాడింది ఆ సాంగ్ అమిత్ కుమార్ గారు, కిషోర్ కుమార్. ఇంత పాడి మొత్తానికి బాగానే వస్తా ఉంది. కానీ ఆ టైంలో బాలు గారి మీద విపరీతమైన ప్రెషర్ ఉండి ప్రతిరోజు ఆయన బాంబే వెళ్ళటం, వాళ్ళు ఇక్కడికి రావటం, ఇట్లా
ఆ టైంలో తర్వాత ఇక ఉదిత్ గారు, కుమార్ శాను తర్వాత వీళ్ళంతా వచ్చారు. రావడంతో కొద్దిగా అప్పటికి ఇప్పుడు ఘంటసాల గారు పోయిన తర్వాత కూడా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాదాపుగా ఆ వాక్యూమ్ దారుణంగా ఈలోగా రామకృష్ణ గారు రావడం, అవును ఆయన ఘంటసాల గారు లాగే పాడుతున్నారని అట్లాగని అని మళ్ళీ ఆయనకి బోల్డ్ పాటలు ఇచ్చి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ గొడవ చేసి పాటలు పాడవుతున్నాయని మళ్ళీ బాలు గారినే తీసుకొచ్చి అదే శారద సినిమాలో ఆయనకి అవకాశం లేక కోరస్ లో పాడారు బాలు గారు. ఒక పాట మేజర్ సాంగ్ ఘంటసాల గారు పాడారు. సోహన్ బాబు గారికి శారదకి సాంగ్ ఒకటి, కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి, ఈ సాంగ్ తక్కువన్నీ రామకృష్ణ గారు పాడాడు. శారద నన్ను చేరద, శారద నన్ను చేరద ఒకటి, శ్రీమతి గారికి తీరని వేళ ఈ పాట ఒకటి, ఇలా పాటలు. తర్వాత 2 పాటలు సుశీల్ గారివి, 2 పాటలు కొంచెం సాడ్ సాంగ్స్ 2. బాలు గారికి పాట లేదు, కోరస్ లో పాడారు వెళ్ళి. ఈ విషయాలు మాకు తెలియదు జనరల్ గా. చక్రవర్తి గారి మ్యూజిక్. సో ఆ వాక్యూమ్ కుశలమా అది బలిపీఠం కదా. బలిపీఠం. ఓకే ఓకే. కుశలమా ఇది బలిపీఠం. బలిపీఠం చక్రవర్తి గారి మ్యూజిక్ అది. అంటే అప్పటికి ఇంకా బాగా ఇదైపోయారు, వచ్చారు బాగా. అయితే చక్రవర్తి గారు చీకటి వెలుగులు ఒక స్పేట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటారు కదా ఏదో విషయంలో అదే అన్నారు కూడా, వద్దు వద్దు అనుకున్న వాయిస్ కావాలి కావాలని ఇలా చేశారని శోభన్ బాబు గారు ఒకనొక సందర్భంలో ఘంటసాల గారే పాడాలి నాకు, బాలుగారు వద్దు అనుకున్న టైంలో మళ్ళీ బాలుగారు తప్ప వేరే ఎవరు నాకు పాడొద్దు అనే పరిస్థితికి సోహన్ బాబు గారు ఇంటర్వ్యూలో చెప్పారు నాకు. మేమందరం రామకృష్ణని ఎంకరేజ్ చేసాము, మాకు రామకృష్ణ పాడాలని. బట్ చక్రవర్తి అనివాడు నాతోని, బావా మీరందరూ రామకృష్ణ అంటున్నారు కానీ ఫైనల్ గా నిలబడేది బాలుగడే నిలబడతాడు, వాడికి ఒరిజినాలిటీ ఉంది అని చెప్పి చక్రవర్తి నాతో అంటుండేవాడు. బట్ మేమందరం ఏంటో మరి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పాడిస్తున్నారని, ఎన్టీ రామారావు పాడిస్తున్నారని ఇంకోళ్ళు అలాగ మొత్తం. ఒక్క కృష్ణ గారు మాత్రం ఒప్పుకోలేదండి. ఒక్క కృష్ణ గారు మాత్రం ఒక్కటే ఒక్క పాట మా కృష్ణ గారి సినిమాలో ఆయన పాడింది, మాయదారి మల్లిగేళ్ళలో పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్. జయంతి జట్కాలో వెళ్తున్న పాట ఒకటి రామకృష్ణ గారు పాడింది. మనిషికి మాత్రం వసంతమున్నదని అని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది అంతే. కృష్ణ గారికి ఎప్పుడు ఆయన పాడలేదు కానీ అల్లూరి సీతారామరాజులో ఘంటసాల గారికి మధ్యలో ఫిల్లప్ వాయిస్ లాగా బిట్లు తెలుగు వీర లెవెల్లో. బట్ తర్వాత మళ్ళీ వీళ్ళు కంబ్యాక్ అయ్యి బాలు గారికి వచ్చేసరికి మధ్యలో చాలా పాటలు లేచిపోయారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అట్లాగే ఇప్పుడు మీరు సినిమాల్లో వేషాలు వేయడం అన్నది ఇప్పుడు జనరల్ గా మీకు తక్కువ మలయాళంలో గానీ లేదా తమిళ్లో గానీ చిన్న ఇమేజ్ రాగానే వాళ్ళు ఒక సెటప్ పెట్టేసుకుని, వాళ్ళు ఒక హీరో క్యారెక్టర్ డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ ని రెడీ చేసేసుకుని వాళ్ళు వెంటనే ఒక వాల్ పోస్ట్ ట్రైన్ చేసుకుంటారండి కేరళలోని తమిళనాడులో. కళాభవన్ మణి కూడా మిమిక్రీ చేసేవారు, కళాభవన్ అనే సంస్థలో చేసేవారు. కళాభవన్ మణి మరి అతను మెయిన్ క్యారెక్టర్. ఆయనకు డబ్బింగ్ తెలుగులో చాలా చెప్పాను, చెప్పాను. మీరు జెమిని మీరే చెప్పారు? జెమిని నేను ఒక ప్రవీణ్ చక్రవర్తి గారు చెప్పారు. ప్రవీణ్ గారు మీకు తెలుసు అనుకుంటా, ఆయన మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్. ప్రవీణ్ భయ్య అసలు ఒకనొక టైంలో శ్రీనివాసమూర్తి గారు ఆయన పోటాపోటీకి చెప్పిన రోజులు ఉన్నాయి. తను చెప్పారు అప్పుడు. అంటే నేను ఇంకా అప్పటికి అంటే ఉన్నాను, బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నా. మీరు మంచి స్టార్డమ్ లో ఉన్నారు ఈ రోజున. కానీ మీరు అనుకుంటే చాలా సులభంగా మీరు ఒక పోలీసు ఇంకోటో లేదా ఏదైనా డిఫరెంట్ స్క్రిప్ట్ పట్టుకుంటే హీరో అయిపోతారు. లేదు అంటే నేను ఒకటి అనుకుంటాను బ్రదర్, నేను హీరోకి మాత్రం ఒక ఏజ్ కంపల్సరీ ఉండాలి అని. అంటే హీరో అంటే శ్రీశ్వర్లో సాంగ్లు పాడడం కరెక్ట్, అది ఒకటి లీడ్ క్యారెక్టర్. కొంతమంది మధ్య నేను చాలా సినిమాల్లో డబ్బింగ్స్ చెప్తా ఉంటా, ప్రొడ్యూసర్సే వాళ్ళే ఓన్ ప్రొడ్యూస్ చేసుకుని ఒక సినిమా హీరోగా చేయటం. వాటికి కొద్దిగా వాళ్ళంతా 60s లో ఉన్న వాళ్ళు 50+ లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఆ టైంకి అన్ని కుదిరి వాళ్ళకి ఎప్పుడో మనసులో కోరిక ఉంటుంది హీరో అవ్వాలని. కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటారు. అలాంటి సినిమాలు నేను చాలా చెప్పాను. అప్పుడు రీసెంట్గా ఒక హీరో గారు అన్నారనమాట,
ఈ వయసులో మీరు హీరో అయ్యారు అని అంటే పలానా హీరో నాకంటే పెద్ద ఏజ్ ఇట్లా కూడా కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ నేనేం ఇప్పుడు 25 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో హీరోగా స్టార్ట్ చేసి 60 ఏళ్ల వరకు హీరోగా చేసినా అది ఓకే. ఎందుకంటే మొదటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఎస్ సడన్ గా ఒక 50-60లో వచ్చి నేను హీరో ఫైట్స్ చేస్తాను, డాన్స్ చేస్తాను అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరేమో అని. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు ఒక లీడ్ రోల్, లీడ్ క్యారెక్టర్ అండి. తీసుకెళ్ళాలి. అన్నిట్లోని హీరోయిజం అంటే ఫైట్ మా- చేయాలి, పాటలు పాటలు పాడాలని తమ్ముడు ఏం లేదు. లేదు లేదు కరెక్ట్. ఏదైనా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్. అదే అదే ఇప్పుడు మీరు ఎందుకు ఎవరి సినిమాలో క్షణం సినిమాలో ఒక పాట కూడా లేదండి. ఉమ్. క్షణం సినిమాలో అడిశేష్ వాళ్ళు ఆ, చేసిన ఆ, సాంగ్ ఆ, లేదు, లేదు సాంగ్ లేదు. అదే అదే. అంత సీను డైలాగు స్క్రీన్ ప్లే మీదే వెళ్తుంది. కథే హీరో ఇక్కడ. అదే హీరో. నేను కుప్పత్తు రాజా సినిమా ఇందాక చెప్పాను రజనీ గారిది. ఫస్ట్ సీన్ లో వస్తారు, నాందాన్ నీందాన్ కుప్పత్తు రాజా మాన్ అని ఒక ఏదో పాట పాడారు. 4 రీళ్ళు వచ్చారు హీరో మళ్ళీ. అప్పటికి మంజుల విజయ్ కుమార్ గారే మొత్తం ఒక 4 రీళ్ళు ఉంటారు. వాళ్ళది లవ్ ట్రాక్ అదంతా నడుస్తుంది. వాళ్ళు ఒక క్రైసిస్ లో పడేసరికి హీరో గారు మళ్ళీ రావటం. అంటే అప్పుడు కథే హీరోగా వెళ్ళింది తప్ప కొన్ని సినిమాలు వస్తాయి అలాగే. అలాగే పూర్వం రోజుల్లో నాగభూషణం గారు వాళ్ళు కూడా అదే ప్రజానాయకుడు అని అలాంటి సినిమాలు లీడ్ క్యారెక్టర్ లో చేసిన చేశారు. సందర్భాలు ఉన్నాయి మనకి. అది అది అయితే మీకు కొంచెం డ్రైవ్ తక్కువ అనుకుంటాను. ఏమో అలాంటి ఒక అవకాశం వచ్చి నాకు రెడ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ వచ్చాయి బ్రదర్, వచ్చాయి. అనుకున్నాను. అయితే అక్కడ కరోనా లాక్డౌన్ పడడంతో ఏమైందంటే అన్ని బ్రేక్ అయిపోయినాయి మొత్తం. అవును. కరోనా చాలా పెద్ద దెబ్బ వేసింది. 5-6 నెలలు సినిమా రిలీజ్ అయిన తర్వాత 5-6 నెలలు లాక్డౌన్ అయిపోయింది మొత్తం. అవును. అయ్యేసరికి ఒక ఒక సబ్జెక్ట్ అయితే చాలా బాగుండింది. ఇది ఇది తప్పకుండా చేస్తానని మెల్లిగా నా మైండ్ అటువైపు డైవర్ట్ అవుతుంది. నేను అప్పుడు అనుకున్నా, దేనికైనా యోగం ఉండాలంటారు కదా, నటుడికి కంపల్సరీ యోగం ఉండాలనిపించింది. అంటే ఆఫ్ ద స్క్రీన్ ఏ టెక్నీషియన్కైనా అంటే ఆ అదృష్టం తోడు కాకపోయినా కనీసం జీవన భృతికి లోటు లేకుండా కెరీర్ వెళ్ళిపోతుంది. కానీ మనందరం వర్క్ చేసేది అల్టిమేట్గా నటుడి కోసం. స్క్రీన్ మీద ఎందరు నటులు అయితే ఉన్నారో అందరి కోసం వర్క్. ఆ స్క్రీన్ మీద కనపడే వాళ్ళకి తప్పకుండా యోగం ఉండాలనిపిస్తుంది. నిజంగా మమ్మల్ని ఈరోజు బయట గుర్తుపడుతున్నారు అని అంటే మన ఛానల్స్ ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారానే ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అది కూడా లేకపోతే ఎవరికో ఎక్కడో ఎవరి వరకు ఎందుకు మీడియాలో 24 అవర్స్ ఉండి అన్ని చోట్ల తిరిగే నేనే మిమ్మల్ని చాలా సార్లు చూశాను. నేను ఇప్పుడు మిమ్మల్ని చూసే గుర్తుపెట్టా. కానీ మీరే ఆర్సీఎం రాజా వాయిస్ మీదని నాకు తెలియదు కాబట్టి ప్రిలిమినరీ ఇగ్నోరెన్స్. కాబట్టి ఆన్ స్క్రీన్ అన్నది ఎప్పుడు కూడా ఒక యోగం, ఒక అదృష్టం అని అనిపించింది నిజంగా. ఎందుకంటే అంటే మీరు ఆ అదృష్టం ఉందని నమ్ముతున్నారా లేదని నమ్ముతున్నారా? మీకు అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అనే వాటికి ఏజ్ లిమిట్ లేదు. ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆ వయసుకు తగ్గట్లు పాత్రోచితంగా వయసుకు తగ్గట్లు క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి అలాంటి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చేస్తా. నాకున్న ఇప్పుడు డబ్బింగ్ షెడ్యూల్స్ ఏంటంటే నేను ఐ కెన్ అడ్జస్ట్. అంటే నేను షూటింగ్ లో ఉన్నాను అంటే మరీ 5-6 రోజులు అవుట్డోర్ వెళ్తే ఇబ్బంది పడతారు, కానీ ఇక్కడ ఉంటే మాత్రం నేను రెడ్ సినిమా అప్పుడు కూడా మళ్ళీ చిన్న సెటప్ పెట్టుకుని కార్లు అంత అరేంజ్ చేసుకునే వాటి. అయితే శ్రవంతి కిషోర్ గారు ఎక్కడయ్యా ఆర్సీఎం అక్కడెక్కడ కార్లు కూర్చొని డబ్బింగ్ చెప్పుకుంటుండే పట్టుకున్నాడు అనేవాడు. ఎలాగైనా కార్లోనే ఉండేవాడు. నేను మా ఇంజనీర్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని అసిస్టెంట్ చేయమంటే చందు ఇద్దరం కలిసి సీక్రెట్ గా యాడ్ లైవ్ చేసుకునే వాళ్ళ షార్ట్ గ్యాప్ లో. నువ్వు అసలు ఇంకా యాక్టర్ అయినా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ బుద్ధులు పోవే, రండి షార్ట్ రెడీగా ఉందని పిలిచేవాళ్ళు వచ్చి. అయితే లోకల్గా ఉన్నప్పుడు షెడ్యూల్స్ అరేంజ్ చేసుకోవచ్చు. నాన్ లోకల్ ఏదన్నా ఒక 10-15 రోజులు వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతాం. కాకపోతే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే సిస్టమ్ ని మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. సినిమాలు అయితే కుదరదు. ఇప్పుడు ఆ డబ్బింగ్ కూడా అవకాశం వచ్చింది. పెద్ద యాక్టర్లు ఇంటి దగ్గర డబ్బింగ్ సిస్టమ్ తీసుకెళ్ళిపోయి చెప్పిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి హోమ్ థియేటర్స్ అంతా సౌండ్ ప్రూఫ్ అకాస్టిక్స్ ఉంటాయి కదా, కాబట్టి మన వాళ్ళే వెళ్ళి. మీ ఇల్లే ఒక డబ్బింగ్ థియేటర్ ఏమో నేను అనుకోవడం. ఇప్పుడు నాది స్టూడియో మధురానగర్ లో ఉంది. ఇది 12th ఇయర్ నేను స్టార్ట్ చేసి. మన మధురానగర్, యూసఫ్ కూడా మధురానగర్ లో ఉంది. నేను ఇంట్లో కూడా ఒక చిన్న సెటప్ అంటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కరెక్షన్స్ అర్జెంట్ అంటే ఇబ్బంది లేకుండా మంచి వెల్ ఎక్విప్డ్ అండ్ అంతా. ఎందుకంటే సినిమాలు ఇంకా బయటకి ఇవ్వరు మనకు, కాకపోతే కరెక్షన్స్ చిన్న బిట్టు డైలాగ్ తప్పు వచ్చిందండి అని ఆ చిన్న బిట్టు కరెక్షన్స్ వరకు రెఫరెన్స్ కి ఏదో ఒక చిన్న వాట్సాప్ వీడియో పంపిస్తే ఆ బిట్టు వరకే
మీరు హైదరాబాద్ అన్నారంటే కాదు వైజాగ్ అని మార్చమని చెప్పారంటే అటువంటివి చేసి పంపిస్తాం. చిన్న వాళ్ళు చిన్న అక్కడ మ్యాచ్ చేసుకుంటారు. కానీ తప్పకుండా థియేటర్కి వెళ్లాల్సిందే మూవీ. సినిమా వెబ్ సిరీస్ ఆల్సో అది కూడా రిలీజ్ అయ్యే వరకు క్వాలిటీ చాలా బాగా చేస్తున్నారు. వెబ్ సిరీస్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.